హైదరాబాద్లో హైడ్రో పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. హైడ్రా నుంచి సామాన్యులకు విముక్తి కల్పించాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఉనికి కోసం పోరాడుతుందన్నారు. ఎన్ని పోరాటాలు చేసినా బీఆర్ఎస్ కోలుకోవడం కష్టమన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వరంగల్లో డిమాండ్ చేశారు కూనంనేని. హైడ్రాకు సంబంధించి it is a kind of approach of the government to be accepted. కానీ ఇందులో అమాయకులైన వాళ్ళు కట్టుకున్న ఇళ్ళు ఉంటాయి, ఎప్పుడో కొనుక్కున్నారు. మా పాయింట్ ఏంటంటే వాడికి పర్మిషన్ ఎవడిచ్చాడు? వాడికి పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ అథారిటీస్ ఎవరు? లేకపోతే రెవెన్యూ వాళ్ళు ఏంటి? 25-30 ఏళ్ళు నాగార్జున పడగొడితే ఓకే, దానిలో అది అన్ని చట్టపరంగా తేల్చుకుంటారు. కాకపోతే కన్స్ట్రక్షన్ నష్టం జరిగింది. కానీ మామూలు వాళ్ళకి వాడికి పడగొడితే వాడు ఎట్లా వాడి కన్సర్న్ కూడా అడ్రస్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు పడగొట్టాలంటే పెద్ద వాళ్ళ జోలికి వెళ్ళండి, చిన్న వాళ్ళ జోలికి వెళ్ళకండి. బీఆర్ఎస్ వాళ్ళు ఏదో ఎగ్జిస్టెన్స్ కోసం ఏదో ఇబ్బంది పడుతున్నారు. లేదు, ఎక్కువ కాలం బీఆర్ఎస్ కెనాట్ ఎగ్జిస్ట్. చేయొచ్చు, వాళ్ళు ఫైట్ చేయొచ్చు. నేను గ్యారంటీగా మీకు చెప్తాను, ఇంకా తలుపులు పూర్తిగా తెరవలేదు, ఏదో ఉంది ప్రాబ్లం. తెరిస్తే ఇక్కడ దీనిలో ఉండి ఫైట్ చేసి జెండా పట్టుకున్నాడు. ఇంకో గంటలో ఇంకో జెండా పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంకా చాలామంది సిద్ధంగా ఉన్నారు. నేను ఫర్మ్లీ